కుబేరుణ్ణి నవనిధులకు నాయకుణ్ణి చేసింది ఎవరు? శివుడే కదా! శివుడు ఐశ్వర్య ప్రదాత. అయినా ఏమి అనుభవించాడు? పులి చర్మము అలా ఏమి లేనట్టే ఉంటాడు. కానీ కుబేరుణ్ణి నవనిధులకు గొప్ప ధనవంతుణ్ణి చేశాడట. ఎవరు చేశారు? శివుడు చేశాడు కుబేరుణ్ణి. శివభక్తుడట కుబేరుడు. కాబట్టి అలా ఉంటుంది శివుని అనుగ్రహం అంటే. కాబట్టి ఈ సద్వినియోగమైనటువంటి పుణ్యకాలము, ఉత్తరాయణ పుణ్యకాలము, మాఘమాసము, అటు చూస్తే నారాయణుడు, ఇటు చూస్తే శివుడు, ఇద్దరిని సమానంగా పూజిస్తూ వారి ప్రేమకు పాత్రులవ్వాలని చక్కగా అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, అన్నదానము, వస్త్రదానము ఇటువంటివి మీ శక్తిని అనుసరించి చేస్తూ ఉదయాన్నే వేకువజామునే లేచి శివుణ్ణి అభిషేకించండి, పూజించండి, జపించండి. జపంతో చాలా మంచి ఫలితం ఉంటుంది, సానుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి జపించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఇవి రెండు పంచాక్షరి మంత్రము, అలాగే అష్టాక్షరి మంత్రం జపించండి. అలాగే శివాలయం వెళ్ళండి, 11 ప్రదక్షిణలు చేయండి. చెరకు రసంతో, అలాగే ద్రాక్ష రసంతో, మీకు ఏ పళ్ళ రసాలు అయితే దొరుకుతూ ఉంటాయో వాటితోటి, పంచామృతాలతోటి, నీటితో మొదలుపెట్టి మళ్ళీ నీటితో ముగించి అలా అలంకరణ చేస్తూ బిల్వ పత్రాలు, పువ్వులు, తమలపాకులు ఇవన్నీ కూడా విరివిగా తెల్లటి పుష్పాలతోటి శివుణ్ణి అభిషేకించండి. ప్రశాంతంగా ఉంటుంది మనసు, జీవితము అంతా కూడా, హృదయం ప్రశాంతంగా ఉంటుంది. అలా జీవన ప్రయాణం కూడా ప్రశాంతంగా ముగవాలని. అలాగే అరుణాచలంలో ఈరోజు చక్కగా వైభవంగా చేస్తూ ఉంటారు. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవికి ఈరోజు సరిగ్గా బ్రహ్మోత్సవాలు, కళ్యాణము అనేవి చేస్తూ ఉంటారు. సరిగ్గా ఈ రోజు మహాశివరాత్రి రోజు కాబట్టి ఈ పుణ్యమైనటువంటి ఉత్తరాయణ మాఘమాస పుణ్యకాలము, అలాగే చతుర్దశి తిథికి అధిపతి శివుడు కాబట్టి వీటన్నిటిని అనుసరించి మహాశివరాత్రి రోజు చక్కగా ఈ పుణ్యకాలాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.